హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పెషల్ బ్రేక్ఫాస్ట్ నోట్లో వేస్తే కరిగిపోయే సాంబార్ వడని మీతో షేర్ చేస్తున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచికరంగా ఉండే ఈ సాంబార్ వడని ఈజీగా ఇంట్లోనే స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్గా నేను ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి. ఒక కప్పు మినపప్పుకి హాఫ్ కప్పు దాకా ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. ఈ ఇడ్లీ రైస్ మీకు ఈజీగా సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుందండి. ఇప్పుడు ఈ రైస్ ఇంకా పప్పుని 2-3 సార్లు వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసిన ఈ రైస్ పప్పుని మరికొన్ని వాటర్ వేసుకొని 8 నుండి 10 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 8 గంటల తర్వాత చూస్తే పప్పు బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుని మనము మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు రుబ్బేటప్పుడు ఇవంతా వాటర్ కూడా తీసేసి కొద్దిగా వాటర్ వేసుకొని పప్పు రుబ్బుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే రుబ్బు మంది పలాసుకొస్తుందండి. రుబ్బు పలుసుకొస్తే మనము గారెలు వేసుకోలేము. ఒకవేళ గారెలు వేసినా నూనె పీల్చేస్తాయి. అందుకే జాగ్రత్తగా చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పప్పు రుబ్బుకోండి. పప్పు రుబ్బే లోపున మనము సాంబార్ ప్రిపేర్ చేసుకోమండి. సాంబార్ గురించి నేను ఇక్కడ హాఫ్ కప్పు దాకా కందిపప్పు తీసుకున్నానండి. ఈ కందిపప్పుని బాగా వాటర్ వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. ఇప్పుడు కడిగిన పప్పులో 2 గ్లాసులు వాటరు, 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ దాకా పసుపు పొడి, కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్ వచ్చేంత వరకు బాగా మెత్తగా పప్పుని ఉడికించుకోవాలి. పప్పు ఉడికే లోపున రుబ్బు కూడా ఇక్కడ ప్రిపేర్ అయిపోయిందండి. రుబ్బు ఇలాగ రుబ్బాలండి, గట్టిగా పలచగా కాకుండా ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. పప్పు ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని బాగా మెష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేసుకోండి. సాంబార్ గురించి నేను ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాస్త వేడి అయ్యాక దాంట్లో 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా మెంతులు, సోపు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్లైస్లా కట్ చేసి వేసుకోవాలండి. ఈ పోపు అంతాని కూడా బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. ఈ పోపు అంతా కూడా బాగా వేగాక ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు దాకా చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకొని అది వేసుకుంటున్నానండి. చింతపండు రసం వేసాక మనము ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు అంతా కూడా దీంట్లో వేసుకోవాలి. పప్పు అంతా కూడా వేసాక ఇప్పుడు దీంట్లో ఇంకొక 2-3 గ్లాసులు వాటర్ వేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలండి. ఎక్కువ థిక్గా ఉండకూడదు. ఎందుకంటే మనము గారెలు వేసాక గారెలు మొత్తం వాటర్ అంతా పీల్చేస్తుంది. అందుకే కన్సిస్టెన్సీ బాగా పలుచగా ఉంచుకోవాలి. మరీ థిక్గా ఉంచుకోకూడదు. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలండి సాంబార్ని. 2 నిమిషాలు బాగా కలిపాక ఇప్పుడు ఈ సాంబార్ని మనము మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి దీంట్లో మనము కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని బాగా మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టిన రుబ్బులో తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా కట్ చేసి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా వేసాక రుబ్బుని బాగా 5 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకుంటే మన రుబ్బు బాగా ఫ్లఫీలాగా వస్తే గారెలు కూడా బాగా పొంగుతాయండి. ఇంతలోనే మనది సాంబార్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. సాంబార్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా ఉంటేనే సాంబార్ గారెలు పర్ఫెక్ట్ వస్తాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్క ముద్ద గారి ముద్ద ఇలా తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని మనము ఆయిల్లో నిదానంగా వేసుకోవాలండి. అన్ని వడల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇటు అటు తిప్పుతూ బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వడలన్నీ కూడా వేగిపోయినాయండి.
ఇప్పుడు నిదానంగా ఈ వడాలన్నీ కూడా తీసేసి మనము పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సాంబార్, ఆ సాంబార్లో వేసుకోవాలండి. ఇంకో బ్యాచ్ వడాలని కూడా ఇలాగే వేయించుకొని సాంబార్లో తెచ్చి వేయండి. అంతేనండి, మన సాంబార్ వడ ప్రిపేర్ అయిపోయిందండి. ఇలాగే స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎంతో రుచికరమైన సాఫ్ట్ సాంబార్ వడని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మా రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.